చేయడానికి ఇప్పుడు ముస్లింల ఓట్లు వేయించుకొని ఎంఐఎంతో స్నేహితం చేసి ఆయన ఏదో గెలుస్తా అనుకుంటుండు. గెలిచినాక పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీతో నరేంద్ర మోదీతో ఒప్పందంతో ముందుకు పోవడానికే ముందస్తు ఎన్నికలు, మైనారిటీలను మోసం చేయడానికే ముందస్తు ఎన్నికలు. దయచేసి ఈ విషయం ఇంటింటికి పోవాలని చెప్పి మనం చేస్తున్నాను. ఆంధ్ర రాయలసీమ వాళ్ళ విషయంలో ఎంత అడ్డగోలుగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మాట్లాడుతుండో గుర్తు చేయాలి. పోయిన ఎన్నికల్లో, అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర వాళ్ళు బాగో అన్నాడు, ఆంధ్ర బాగో అన్నాడు. మరి ఆ తర్వాత మధ్యలో కొంత ఏదేదో మాట్లాడి మళ్ళా నిన్న మొన్నటి ఆంధ్ర వాళ్ళ మీద, ఆంధ్ర రాయలసీమ నుంచి ఇక్కడ నివసిస్తున్న వాళ్ళ మీద ఏ పదజాలం వాడుతుండో, ఎంత అవమానకరం మాట్లాడుతుండో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, మొన్న నిజామాబాద్ సభలో కాంగ్రెస్ పార్టీ మీద, నా మీద వ్యక్తిగతంగా ఎంత అవమానకరంగా, ఎంత పిచ్చి పిచ్చిగా దూషిస్తూ మాట్లాడిందో మీ అందరు గమనించుండొచ్చు. यस, बराबर मैं बोला हूं, मैं बोलते रहूंगा. ये धोखेबाज है, ये बट्टेबाज है. किसको बोलते हैं हैदराबाद में बट्टेबाज? जो झूठ बोलता है, जो चीट करता है, जो बात बोल के उसके पर खड़ा नहीं होता है. बराबर केसीआर धोखेबाज है, बट्टेबाज है. मैं उसको कुछ और प्रूफ भी देता हूं. నిన్న మాట్లాడతారు ఎక్కడనో ఈయనట, ఈ అబద్ధాల కోరు, ఈ మోసగాడు చావు నోట్లో తలకాయ పెట్టి బయటకు వచ్చినట. पूरा झूठ है. खम्मम में 2-3 दिन फास्टिंग करने के बाद वो कंपाउंडर के हाथ से खींच के जूस पी लिया उन्हें, खींच के. उसके बाद उस्मानिया यूनिवर्सिटी वाले उनके शव यात्रा निकाले तो फिर वापस सो गया. फिर पब्लिसिटी के लिए लोकायुक्त में केस डाल के निम्स में उनको ट्रांसफर कर दिया. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.